మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత స్వాగతం. ముందుగా మొలకొచ్చు మారిపోయిన 600 అని టైప్ చెప్పి 6000 పడ్డది. దానికి నేను సారీ చెప్పాను. మందు మల్లిగారెడ్డి గారు రిప్లై ఇచ్చారు, బై మిస్టేక్ బ్రో, టేక్ ఇట్ ఈజీ. మార్చి 10వ తారీఖున రేట్లు మినిమం అయినా కొనసాగుతాయా? నరసింహ గారు అన్న, మార్చి 10వ తారీఖు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 నెలల కాలం ఉంది. వెయిట్ అండ్ సీ. హరినాథ్ కాసు వేస్తాను అని అన్నాడు, కాసు వేయాలి, నేను చూడాలి. కామెంట్ అర్థం కావడం లేదు మధు గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, గుడ్ ఈవినింగ్ బాయ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అన్న. ఇక రహీం బాషా గారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటేనో పంట మార్కెట్కి తీసుకురావడానికి చాలా బాధాకరం ఇలాంటి రైతు కష్టాలు. మధ్యాహ్నం ఒక వీడియో అప్లోడ్ చేసిన చౌడేపల్లి నుంచి మాధవకృష్ణ గారు పంపించారు. ఆ తోట పూర్తిగా వాలిపోయింది వర్ష ప్రభావం కారణంగా. దానికి చూసి రహీం బాషా కామెంట్ పెట్టారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటూ పంట మారడి తీసుకొచ్చేది, కానీ ఇలాంటి కష్టాలు రైతుకు రావడం బాధాకరం అని. పాపం ఆ రైతు బాధ ఊహించలేనిది. శివకుమార్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, ఆ తోట గురించి ముసలి తోట పోతే పోయిందని. దానికి చాలా రిప్లై వచ్చాయి. ముందుగా మాధవి కృష్ణ గారు చెప్పిన ఒక వాట్సాప్లో పెట్టిన సందేశాన్ని మీతో పంచుకుంటాను. ఆయన ఆల్రెడీ నాకు సందేశం పెట్టడం జరిగింది. ఇది 90 రోజుల తోట, ఇప్పటి 7 కటింగ్లు అయింది. ఇంచుమించు ఇప్పటికైతే పూర్తిగా పెట్టుబడి వచ్చేసింది. ఇంకా కేవలం 10,000 మాత్రమే రావాలి. ఇప్పుడున్న ధరలు కొనసాగితే 60,000 వరకు ఆదాయం రావచ్చు అని ఆయన కామెంట్ పెట్టారు. కానీ తోట ఇలా పడిపోయినందుకు ఆయన చింతిస్తూ పెట్టలేదు, అన్నదాత గమనించగలరు. అయితే ఎవరికైనా మీకైనా నాకైనా కూడా చేతికి వచ్చిన పంట ఇప్పుడు ధరలు బాగా ఉన్నాయి. 1,500, 1,200 అలా అమ్ముతున్నారు. ఒక్కసారిగా తోట అలా పడిపోతే ఎవరికైనా బాధగా ఉంటుంది. కానీ అలా ఎందుకు ముసలి తోట పోతే పోయిందని కామెంట్ పెట్టారు. దీని రిప్లై కామెంట్ చూడండి. అలా అనకు, రైతు స్థానంలో నిన్ను ఊహించుకో. రఘురామ్ రెడ్డి గారు, నీకు ఏం తెలుసు, ఆ పెయిన్ ఫార్మర్స్కి తెలుస్తుంది. మరొకదాత అన్న, తోటలు బాగా చూసుకోండి, రేట్లు భారీగా ఉంటాయన్న, కొన్ని రోజులు అప్ అండ్ డౌన్ ఉంటాయి. త్వరలో చిన్న బాక్స్ 1000 రూపాయలు 1,500 మించి అమ్ముతాయన్న. ఈ ధరలు ఫిబ్రవరి దాకా అమ్మొచ్చు అన్న. బట్ అయితే సైదన్న, ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనకు, ఈ ధరలు రియల్గా అమ్మాలి. శివశంకర్ గారు, నేను ఎందుకంటాను ఓవర్ ఎక్స్పెక్టేషన్ని? ఆశపడటంలో తప్పు లేదు, అంచనా వేయడంలో కూడా తప్పు లేదు. అది మంచిదే. అది అయ్యో రేట్ ధరలు ఉంటాయి ఉండవు అని ఆందోళన చెందే జరగడం కన్నా ధరలు ఉంటాయన్న ఆత్మవిశ్వాసం మంచిది కదన్నా. ఇక 1 or 2 కటింగ్స్ తోట బ్రదర్, నేను రైతే. ఉమాశంకర్ రెడ్డి గారు, లేదు ఉమాశంకర్ రెడ్డి గారు, అది 7 కోతలు జరిగింది తోట, అది అర్థాది కామెంట్ పెట్టారు. ఇంకా ఈ కామెంట్లు కొనసాగింపు ఉంది. తోట వాలిపోయినా కూడా ఈ ధరలు మళ్ళీ రావు, అవే బంగారం అని రౌడీ కామెంట్ పెట్టారు. ఇక అన్న, మరి మన ఇంట్లో కూడా ముసలి అవ్వ తాతలు పోతే ఎందుకు ఏడుస్తారు? పోతే పోనీ అనుకుంటావా? అలా అనుకోకూడదు బ్రదర్. ముసలితోట పోతే పోయింది కామెంట్ పెడితే మన ఇంట్లో కూడా అవ్వాతాతలు ఉంటారు, వాళ్ళు అలా గాలికి వదిలేస్తామా? వాళ్ళు చనిపోతే మనం ఎందుకు ఏడుస్తున్నాం అని ఆయన కామెంట్ పెట్టారు. ముసలి తోట అయినా లక్షలు పెడతాం తోట మీద. ముసలి తోట అని మీరు కామెంట్ పెట్టే, కానీ లక్షలు దానిపైన పెట్టుబడి కొమ్మరిస్తామని చెప్పి హరికేష్ గారు కామెంట్ పెట్టారు. నువ్వు ముసలోడు అవ్వవా అని మరొకరి కామెంట్ పెట్టి, మొత్తం మీద చూస్తే ఒట్టిపోయిందని ఆవుని, వయసు మళ్ళీ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయకూడదని మన పెద్దలు అంటారు. తోట ఒకవేళ అది ఆయన అన్నదాన్ని చెప్పారు, ఆల్మోస్ట్ పెట్టుబడి వచ్చింది, మరి కాస్త 10,000 మాత్రమే రావాలి అని చెప్పి ఆయన సానుభూతి కోసం నాకు వీడియో పెట్టలేదు. వీడియో పెట్టి ఆయన కామెంట్ కూడా తెలియజేస్తారు. ఏదేమైనా అన్నదాత ముసలి తోట పోతూ పోయిందన్న ఆయన వ్యాఖ్యలు మాత్రం నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాను. ఐఎమ్ నాట్ అగ్రీడ్ దిస్ మ్యాటర్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, బక్కల మహేష్ గారు, 2,000 రూపాయలు వెళ్తాయి అన్నా. నిన్నైతే ఇవాళ చిన్న బాసులు 1,100 రూపాయలు ఉదయం మార్కెట్లు అమ్మడం జరిగేది. సాయంత్రం మార్కెట్లు కాస్త ధరలు తగ్గాయి. బట్ ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే 2,000 రూపాయలు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంది. స్టాక్ తగ్గుతుందిలే, బాధపడకు. రాంబాబు గారు, ఎందుకు ఇలా స్టాక్ తగ్గుతుంది నేను పెడుతూ కామెంట్ నాకైతే అర్థం కావడం లేదు. ఫాస్ట్ లైక్ తన్వీర్ భాషా గారు, అన్నా లాస్ట్లో మ్యూజిక్ సెండ్ చెయ్యరా? తప్పకుండా హరిణి గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రాజారెడ్డి గారు, మేము పెట్టింది చదవడానికి కాదు బ్రో, నువ్వు కనుక్కొని ఇన్ఫర్మేషన్ నీవు ఉపయోగపడేలా బయట ప్లాంటేషన్ కనుక్కొని చెప్పు.
అన్నా నేను కామెంట్లు చదువుతున్నది కాలక్షేపం కోసం కాదు, వివిధ రైతుల యొక్క అభిప్రాయాలను వారి వారి ప్రాంతాలకు సంబంధించిన ప్లాంట్ వివరాలు వస్తాయి ఇందులో, వారి వారి అంచనాలు వాటి గురించి మాత్రం చదువుతున్నాను. ఇది రైతుల యొక్క అభిప్రాయాలను మీ అందరితో పంచుకునే వేదికే కానీ భవిష్యత్ ధరల గురించి ప్లాంటేషన్ల గురించి సమాచారం ఇచ్చే వీడియో కాదు, ఆ ఛానల్ కూడా కాదు. అన్న ఇప్పుడు మేము నాటుతున్నాం, రేట్స్ ఉంటాయా? దీనికి అన్నదాత రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ప్లాంటేషన్ తక్కువగానే ఉంది, రేటు ఉండే అవకాశం ఉందని అన్నదాత మీకు సందేశం పంపించారు. జనవరిలో టమోటా రేట్స్ పెరిగే అవకాశం ఉందా? జనవరిలో రేటు పెరిగే అవకాశం ఉందా లేదా అన్నది ఈ తుఫాన్ తీవ్రత తగ్గి వర్షాలు నిలిచి సూర్యదేవుడు సాక్షాత్కారమై మళ్ళీ మామూలుగా ప్రజల దైనందిన కార్యకలాపాలు జరిగిన తర్వాత మాత్రమే దీని గురించి మనం ఒక అంచనాకు రాగలము. రెయిన్ ఎక్కడ పడుతుంది? నిన్నైతే వర్షం మదనపల్లి మండలంలో చుట్టుపక్కల భారీ కురిసింది, కానీ ఇవాళైతే నిన్న స్థాయిలో కేవలం అందులో సగం కూడా లేదు. ఇవాళైతే పెద్దగా వర్షం లేదు, అయితే చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. నిన్నంత స్థాయిలో మాత్రం ఇవాళ వర్షాలు కురవలేదు. ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే అన్నకు మాత్రం రేటు గురించి అడగొద్దు శ్రీనివాసులు గారు. ఇక మనీ నిఖిల్ చంద్రపట్టణ ఆవిడి మండిని కామెంట్ పెట్టారు, నిన్న చదువు వినిపించలేదు. చెన్నై టమోటా సేల్స్ వెరీ సూపర్, నో స్టాక్ మార్కెట్ టమోటా కేజీ 80 రూపీస్ 90 రూపీస్, టాప్ మీడియం 60 to 70, పొడి 40 to 50 రూపీస్, ఫుల్ స్పీడ్. ఎంపీఎల్ మార్కెట్ టుమారో 2000 రూపీస్ పక్కా, స్మాల్ లాట్. చెన్నై నాన్ స్టాప్ రైన్, టమోటా సేల్స్ నాన్ స్టాప్. సేల్స్ మార్కెట్ టమోటా వాషౌట్ పక్కా జంప్. మదనపల్లి మార్కెట్లో ఖచ్చితంగా రేపు తరబడి మీ చెన్నైలో మీకు ఎంత తెలిసింది భారీగా వర్షాలు పడుతున్నాయి, అదే కాయలు తక్కువ వెళ్ళడంతో అక్కడ అయితే అమ్మకాలు బాగానే ఉన్నాయి. క్వాలిటీ వైజ్ కూడా ఆయన ధర కూడా పెట్టారు. పొడికాయల ధర 40-50, ఫస్ట్ కాయలు 80-90, ఇవి చిల్లర రేట్లు. మీడియం కాయలు 60-70 అని ఆయన అన్నట్టు ధరలు అయితే పెరిగాయి, కానీ వాళ్ళ ఉదయం 2000 రూపాయల ధర అయితే మాత్రం చేరలేదు మదనపల్లి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.